ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దీనితో పాటు అమలులోకి రానున్న 8 ముఖ్యమైన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి రానుంది. ఇకపై ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ ఉండవు. కేవలం ట్యాక్స్ ఇయర్ ఒక్కటే ఉంటుంది. ఉద్యోగులు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఉపయోగించే ఫారం 16లో ఇకపై ఫామ్ 130 అందుబాటులోకి రానుంది. కోడ్ ఆన్ వేజెస్ 2019 ప్రకారం ఉద్యోగి సిటిసిలో బేసిక్ పే, డిఏ, రిటైనింగ్ ఎలివెన్స్ కలిపి కనీసం 50% ఉండాలి. దీనివల్ల బేసిక్ శాలరీ పెరిగి పిఎఫ్, గ్రాట్యుటీ, కటింగ్స్ పెరుగుతాయి. ఫలితంగా రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ డబ్బులు చేతికందుతాయి. ప్రతి నెల చేతికి వచ్చే జీతం మాత్రం కొంతమేర తగ్గుతుంది. ఇది ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు పాన్ కార్డు అప్లికేషన్కు ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది. కానీ ఏప్రిల్ 1 నుంచి ఆధార్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10వ తరగతి సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ వంటివి తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్లో 10 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసుకున్నా పాన్ తప్పనిసరి. ఈ మొత్తం ఒకేసారి లేదా విడతలుగా చేసినా ఈ రూల్ వర్తిస్తుంది. 5 లక్షల రూపాయలకు పైగా విలువైన బైక్ లేదా కార్ కొంటే పాన్ కార్డ్ ఇవ్వడం తప్పనిసరి. హోటళ్లు, రెస్టారెంట్ల బిల్లులు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు చేసే పేమెంట్ ₹1,00,000 దాటితే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపై ప్రతి ఇన్సూరెన్స్ పాలసీకి పాన్ ఇవ్వడం తప్పనిసరి. ఐటీఆర్లో హెచ్ఆర్ఏ ఫైల్ చేస్తే ల్యాండ్ లార్డ్ వివరాలు ఖచ్చితంగా ఉండాలి. ల్యాండ్ లార్డ్గా పేరెంట్స్ను మెన్షన్ చేస్తే వారి ఐటీఆర్లో ఈ రెంటల్ ఇన్కమ్ను చూపించాలి. ఒకవేళ అలా చూపించకపోతే వారికి ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఉంది. లెక్కల్లో చూపించని మొత్తంపై 200% జరిమానా కూడా విధించవచ్చు. ఉద్యోగులు జూలై 31 లోపు తమ ఐటీఆర్ ఫైల్ చేయాలి. అలాగే వ్యాపారాలు, ట్రస్ట్లు వంటి నాన్ ఆడిట్ ట్యాక్స్ పేయర్లు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఆగస్టు 31 వరకు గడువు ఉంటుంది. రైలు బయలుదేరడానికి 72 గంటల ముందు కన్ఫర్మ్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ వస్తుంది. 24 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేసుకుంటే 50% మాత్రమే రిటర్న్ వస్తుంది. ప్రయాణానికి 8 గంటల లోపు క్యాన్సిల్ చేస్తే ఎలాంటి రీఫండ్ రాదు. ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ పాయింట్ మార్చుకునే వెసులుబాటు కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న E10 పెట్రోల్ స్థానంలో E20 అందుబాటులోకి రానుంది. పొల్యూషన్ తగ్గించడం, ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.